హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సెకండ్ డే ప్రోమో అయితే వచ్చింది, సెకండ్ ప్రోమో వచ్చింది కదా. సో మీకేమనిపించింది? సో నాకైతే నిజంగా పాపం ఆదిత్య గారు అనిపించింది. సో ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, మనం మార్నింగే వీడియో పెట్టడం జరిగింది. సో అనుకున్నంత రేంజ్లో హైప్ అయితే ఇవ్వలేకపోయినారు. ఆల్మోస్ట్ అందరూ గెస్ చేశారు. సో గెస్ చేసినాక పెద్ద మిరాకిల్ ఏం జరుగుతుందంటే జరిగేది ఏం లేదు. బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయకుండా ఉంటే బాగుండేది. సో ఎందుకు చాలామంది దీన్ని కూడా హేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఒక క్లారిటీ అనమాట. ఏంటి అని అంటే, బిగ్ బాస్ అర్ధరాత్రి ఆల్మోస్ట్ అన్ని సీజన్లో ఉన్నట్టే అఖిల్ సీజన్లో అయింది. సీజన్ 4లో కూడా సేమ్ అఖిల్ని బయటకు పంపించేసి సీక్రెట్ రూమ్కి వెళ్ళిండు. అలా వాళ్ళు గెస్ చేయడం కూడా జరిగింది, అఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపిస్తారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి మన శ్రీ సత్యాన్ని కూడా అలాగే ఎలిమినేట్ చేసి పంపించడం అయితే జరిగింది. అలా ఒక క్లారిటీతో ఉన్నారు అందరూ. సో అక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, హౌస్మేట్స్కి కొంచెం అంటే ఎవరు బెస్ట్ ఎవరు కాదు అన్నట్టు ఓకే. బట్ ఆడియన్స్ నుంచి ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, ఆడియన్స్ నుంచి లీస్ట్లో ఉంది ఎవరు అని అంటే నైనిక, ఆదిత్య ఓం గారు. సో వీళ్ళిద్దరు అయితే లీస్ట్లో ఉన్నారు. ఇట్లలో ఒకరు వెళ్ళిపోతారు అనేది అందరికీ తెలిసిన విషయం. బట్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, సో హౌస్మేట్స్ అందరిని పిలిచి ఈరోజు మీకు ఒక తుఫాన్ కాదు, ఒక కాలరాత్రిలాగా మిగిలిపోతుంది అని చెప్పేసి హౌస్ నుంచి ఒకరిని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఒకరిని పంపించబోతున్నాము అని చెప్పేసరికి షట్ అని చెప్పేసి ఏదో షిట్ లాగా అయిపోయింది అనమాట. ఆ రేంజ్లో ఉంటే ఇక మళ్ళీ మొదలెట్టింది మన అక్క, ఎవరు సోనియా, మన సీత. అరే నామినేషన్ చేసేది నువ్వు, ఏడ్చేది నువ్వు, ఎవరి కోసం ఏడుస్తుంది, ఆ సింపతి వర్కౌట్ అవుతుందన్నా. అరే ప్లీజ్ రా, నేను ఏదైనా తప్పు చేసే, సారీ రా, అరే మిమ్మల్ని నామినేట్ చేసింది, ఎందుకు నామినేట్ చేసావు? అరే ఇప్పుడు కూడా నీ చేతిలోనే ఉంది కదా పవరు, నువ్వు వెళ్ళకుండా ఆపుకోవాల్సింది నువ్వే, అదే చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే, ఈసారి సీజన్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, కంప్లీట్గా హౌస్మేట్స్ చేతిలో ఉంది అనమాట. వెళ్ళిపోవాలా వద్దా అన్నట్టుగా ఆడియన్స్ చేతిలో ఏమీ లేదు, హౌస్మేట్ చేతిలోనే మ్యాక్సిమం ఉంటుంది. ఆడియన్స్ చేతిలో కష్టపడి వీళ్ళందరూ గుడ్డలు జింపేసుకొని ఓట్లు వేసేసి రచ్చ చేస్తారు. అక్కడికి వచ్చేసరికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెడుతున్నాడు, హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోవాలి, మీరు ఎవరు అన్ఫిట్ అనుకుంటారు పంపించేయండి అని చెప్పేసి ఓటింగ్ పెట్టడం పంపించడం. ఈ సీజన్కి ఒక ప్రత్యేకత అనమాట అది. సో మొత్తానికి జరిగింది ఏంటంటే, మనం మార్నింగ్ క్లియర్ చేసాం, బట్ ఇప్పుడు ప్రోమోలో జరిగిన క్లియరెన్స్ అయితే ఇద్దాం. సో ఒక 4 లైన్లు పెట్టి ఒక ఎగ్జిట్ బోర్డు పెడతారు. అక్కడ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు, నిఖిల్, నబిలు అండ్ మణికంఠ, వీళ్ళు ముగ్గురు సేఫ్. బాటంలో ఉన్న ముగ్గురిని తీసుకొచ్చి ఆ రెడ్ లైన్ దగ్గర నిలబెడతారు. బిగ్ బాస్ చెప్పింది, ఈ ముగ్గురులో ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారు, సరైన రీజన్స్ చెప్పి బయటకు పంపించమని చెప్తారు. సో ఏంటి అని అంటే, ఆబ్వియస్లీ ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఎక్కువగా మద్దతు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సేవ్ అవుతారు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఇది క్లియర్ కదా. ఇక్కడ చూసుకుంటే ఏంది, విష్ణుప్రియకి ఆల్మోస్ట్ బాగానే ఉంది, అండ్ నైనికకి ఆల్మోస్ట్ బాగానే సపోర్ట్ చేస్తారు. ఇంకా వన్ అండ్ ఓన్లీ ఎవరు ఉన్న ఒక్క పర్సన్ ఆదిత్య ఓం గారు. ఆయన అదే పొజిషన్లో నబిల్ ఉన్నా కూడా ఖచ్చితంగా నబిల్ని పంపిస్తారు. అర్థమవుతుందా? క్లియర్గా కొంచెం ఆలోచించండి. హౌస్మేట్స్ అంత అరాచకం సృష్టిస్తారనమాట. ఏంటి అంటే, ఇది ఏమంటారు కదా, గ్రూప్ గేమ్ లాగా. మొత్తానికి గ్రూప్ గేమ్లు అయినా కూడా ఒక ఇండివిజువల్ అనాలిసిస్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి. సో అది లేకుండా ఇప్పుడు ఆదిత్య ఓం ప్లేస్లో నబిల్ని తీసుకొచ్చి పెట్టినా ఖచ్చితంగా నబిల్ని ఎలిమినేట్ చేస్తారు. అర్థమవుతుందా? అది హౌస్మేట్స్కున్న క్యాపబిలిటీ అనమాట. ఎందుకంటే అంత భజన చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు భజన చేసుకుంటూ బ్రతికేయాలన్నమాట. సో ఇంకా క్లియర్గా ఆదిత్య ఓం గారికి లీస్ట్ సపోర్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోతాడు, అందులో క్లియరు, అది అర్థమవుతుంది. ఇక్కడ నబిల్ ఒక గ్రేట్ పాయింట్ అనమాట. నబిల్ ప్రోమోలో చూపించినట్టుగా విష్ణుప్రియని అయితే ఎలిమినేట్ చేయడానికి, ముందుకి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు ఏదైతే మాటలు కొంచెం లూజ్ అయ్యావో అది నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తాడు. నిఖిల్ తెలుసా, నిఖిల్ టీంలో ఆదిత్య ఓం గారు లిటరల్లీ అసలు ఈ వీక్ మొత్తం అంతా ఏమన్నా ఆడా గేము, అదిరిపోయింది గేమ్. అసలు మనోడు ఇప్పుడున్న అందరు హౌస్మేట్స్ అందరి కంటే చాలా బాగా ఆడాడు, చాలా బాగా హౌస్ హార్మోనిని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నాడు.
హౌస్ హార్మోనీలో ఆల్మోస్ట్ ఏ లొల్లి అయినా కూడా మధ్యలో వచ్చి మాట్లాడడం జరుగుతుంది, కాంప్రమైజులు చేయడం జరుగుతుంది, అందరినీ ఒక ర్యాపమ్మది తీసుకురావడం జరుగుతుంది, ఈయనదంటూ ఒక వాయిస్ రేజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు. నిఖిల్ తీసుకొచ్చి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే నువ్వు చాలా తక్కువ అనిపిస్తున్నాడు. ఎక్కడ తక్కువ అనిపిస్తుండ అబ్బా, నైనిక అసలు గేమే ఆడతలేదు, ఆ నైనిక ఎక్కడ కనిపిస్తలేదు కూడా. నైనికకు అసలు పెద్దగా హౌస్లో ఎక్కడ ఉందిరా అని వెతుక్కోవాలి. సో విష్ణుప్రియ అంట, విష్ణుప్రియకి ఆ పృథ్వీ ఎక్కడ ఉన్నాడా అని చూసుకుంటూ కూర్చోవడం తప్పితే ఇంకేం లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఏదైతే చీఫ్ కంటెండర్ టాస్క్లో ఉన్నారో ఆ డాగ్ వైజ్ కానీ ఎంత బాగా ఆడాడు, ఇంతకుముందు ఆడిన బాల్ టాస్క్ కూడా ఎంత బాగా ఆడాడు. ప్రతి సిచ్యువేషన్లో నేను ఉండాలి, నేను చెయ్యాలి అని చెప్పేసి 100% ఎఫర్ట్ పెడుతున్నాడు, 100% చేస్తున్నాడు. సో నిజంగా ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవడం అనేది నాకు ఎక్కువ అది అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంది. సో ఇప్పుడు అదే పొజిషన్లో పృథ్వీ ఉన్నా మన నిఖిల్ ఉన్నా పంపించేస్తారా? ఇప్పుడు ఇష్యూ అయింది, సోనియాతో ఇష్యూ అయింది, ఆ ఇష్యూని బేస్ చేసుకొని నిఖిల్ని పంపించేస్తారా? పంపించారు. సో అప్పుడు ఇంకొక బకరాన్ని వెతుక్కుంటూ ఉంటారు అనమాట. సో హౌస్మేట్లో ఒక క్లారిటీ మెయింటైన్ లేదు. నిజంగా అని చెప్తున్నాం, క్లారిటీ అనేది మిస్ అవుతుంది వాళ్ళకి. ఏంది, ఎలా ఉంచాలి, ఎవరిని ఎలా పంపించాలి, బాటమ్ 3లో ఉన్నది వీళ్ళు ముగ్గురు. సో ఆ విధంగా చూసుకుంటే పంపించడం వేరు, బట్ వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా కొంతవరకు ఆయన ఆడట్లేదు, కలవట్లేదు అంటే ఈ వీక్ కంప్లీట్గా కలిసాడబ్బా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ప్రతి ఒక్కరు లైవ్ చూసిన వాళ్ళు, ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈసారి ఆదిత్య ఓం గారు చాలా క్లారిటీ ఉన్నాడు, చాలా బాగా వేసాడు అని చెప్పేసి అర్థమైపోతుంది. సో బిగ్ బాస్ ఇలాంటి వాటికి ఏ డెసిషన్ ఉండదు. సో మీరు హౌస్ మేట్స్ తీసుకున్నారు కదా, పంపించేయండి, ఎవరైతే మాకేం సంబంధం లేదు అని తోసేస్తాడు. సో ఆ విధంగా ఆదిత్య ఓం గారిని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. సో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిన మాట నిజం, బట్ మళ్ళీ రీఓపెన్ చేశారు. అందరు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, డబుల్ ఎలిమినేషన్ అండ్ ఇది అది అని చాలా చెప్తున్నారు. బట్ మన క్లారిటీగా ఉంది. అండ్ చీఫ్ ఎవరు అనేది కూడా నేను ముందే వీడియోలో చెప్పాను. అండ్ ఓటింగ్ అనాలిసిస్లో నాకు ఎక్కడో కొడుతుంది సీనా, నా బిల్లు కొత్త చీఫ్ అవ్వబోతున్నాడు, అవుతాడు అనిపిస్తుంది నాకు అని చెప్పాను నేను ఆల్రెడీ. రచరచ నడిచినాయి అన్నీ ఓకే, బట్ అవన్నీ కాదు. కొంతమంది ఏంటంటే నేను చెప్పిందే వేదము అనే విధంగా స్టాంప్ చేసి పెడుతున్నారనమాట. సరే, ఎవరికి వచ్చే ఇన్ఫో వాళ్ళకి వస్తుంది. నీకు హై రేంజ్ వస్తే ఇంకోటి చిన్న రేంజ్ వస్తుంది, మళ్ళంటోడికి ఇంకా చిన్న రేంజ్ వచ్చు. ఏదైతే ఏముంది, అప్డేట్ అనేది 100% ఆడియన్స్కి రీచ్ అవ్వడమే కదా కావాల్సింది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ మద్దతు గేములు మానేసి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవడం అనేది నాకైతే వెళ్ళిపోతాడు, బట్ ఈ వీకెండ్ అయినా వెళ్ళిపోవాల్సిందే. బట్ మిడ్ వీక్లో ఈ ఏదైతే ఉందో ఆడియన్స్ నుంచి వెళ్ళిపోవడం అనేది వేరేలా ఉంటుంది. హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేయడం అనేది ఇంకోలా ట్రీట్ చేస్తారు. సో దానివల్ల చెప్తున్నాను అనమాట, కొంచెం ఆలోచించాల్సిందే హౌస్ మేట్స్. బట్ వెళ్ళిపోవడం కామన్, ఆదిత్య గారు కానీ నైనిక కానీ. లేదు నైనికని ఎలిమినేట్ చేయకుండా ఉంచుతారంటే లేదు, ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు, ఇలాంటి రచ్చ నడుస్తుంది అని చెప్పేసి, ఎలిమినేషన్ లేదు అది ఇదని రచ్చ నడుస్తుంది అని చెప్పేసి ఇలాంటివి జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారన్నమాట. సో మొత్తానికి ఇది సిచ్యువేషన్ అనమాట. 100% ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏది ఏంటి అనేది కూడా వీడియో క్లారిటీగా ఉంది. పొద్దున్నే చేసి పెట్టాను, మళ్ళీ ఈవినింగ్ అయితే చేయను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్